మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జై కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారం. 2026 మీనరాశి సెప్టెంబర్ నెల. మరి ఈ సెప్టెంబర్ నెలలో అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలం. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట యోగం అనేది వీళ్ళకి రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు వీళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కానీ ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలబడదు. ప్రజల్లో దిష్టి ఎక్కువగా ఉంటుంది. ఏదో చేయాలనుకుంటారు కానీ డబ్బుల వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. మరి ఆ డబ్బు సంపాదించాలని అక్కడ ఇక్కడ అప్పులు చేసి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకుంటుంటారు. మరి ఎంత చేసినా కూడా వీళ్ళకి ఆ డబ్బు సమస్యలు వచ్చి ఇబ్బందులు కావటం, మరి వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రావటం, విదేశాల ప్రయాణాలు కొంచెం వెళ్ళటం, మరి చేసే కార్యక్రమాలలో ఏ విషయమైనా కూడా వీళ్ళు తొందరపాటు ఎక్కువగా ఉండకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్య, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు, నమ్మక ద్రోహం జరుగుతుంది. మరి ప్రజలలో కొంచెం ఏడుపు ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులలో కూడా చాలా వరకు బాగున్నారని నరకన్ను ప్రయోగం కూడా ఎక్కువగా కనబడుతుంది. మరి విద్యాదారులకి మంచి చదువు, మంచి విద్య, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసి అనుకున్న ఉద్యోగాన్ని కంప్లీట్ చేయగలుగుతారు. మరి ఇలా జాతక యోగాన్ని పట్టి చూసుకుంటే మరి ముఖ్యంగా అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి, ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్య ఎదురవుతుంది. అతి జాగ్రత్త పాటించాలి. మరి దాంతోపాటు మరి వీళ్ళు చేయాల్సిన యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళు, వ్యవసాయంలో ఉండవలసిన వాళ్ళు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీరు ఎప్పుడు ఎదురు చూడని ఒక అవకాశం ఇప్పుడు ఎదురవుతుంది మీకు. మరి ఈ మీనరాశి వాళ్ళు రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు రెడీ చేసుకుంటారు. ఎందువల్ల? జాగ్రత్త. అలాంటి జాగ్రత్త పడేయాల్సిన వాళ్ళు కూడా మధ్య వాళ్ళ మాటలు విని లేనిపోయిన సమస్యలో పడిపోతారు. కాబట్టి మీరు ఏ విషయమైనా కూడా తొందరపడొద్దండి, ఆలోచన చేయండి. మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే పనులు ఎవరికి పబ్లిక్ చేయొద్దండి. దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో కొన్ని లేనిపోయిన సమస్యలు ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. స్నేహితుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీ మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునుగా కనబడుతుంది. మనసు ఒక పని చేయాలనుకుంటారు, ఆ పని చేసే లోపలలో ఇంకో పని ఎదురవుతుంది. ఆ పెద్ద పని చేయకోకుండా చిన్న పనిలో పడిపోతారు. మళ్ళీ ఈ పని కొన్ని రోజులు పూర్తి చేస్తారు, మళ్ళీ పెద్ద పని గురించి ఎదురు చూస్తుంటారు. మరి మీరు ఏ పని చేసినా కూడా కలిసి రాకోకుండా, అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. ఎందువల్ల అంటే 2 గ్రహాలు మీ మీద గోసొస్తున్నాయి. శని కేతువ, గ్రహ కేతువ. ఈ 2 మిమ్మల్ని చాలా డిస్టర్బెంట్ చేస్తుంటాయి, మైండ్ను కూడా డిస్టర్బెంట్ చేస్తుంటాయి. దానివల్ల 3 బుద్ధులు 6 గుణాలుగా వచ్చేస్తుంటుంది. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి. ఇలాగ 3 ఆలోచనలు వస్తుంటాయి మనిషికి. వచ్చినప్పుడల్లా ఒకటి చేయిపోయి ఇంకోటి చేస్తుంటారు. మరి ఇది చెప్పాలనుకుంటారు, ఇది చెప్పుకోకుండా ఇంకోటి చెబుతుంటారు. మరి ఏది అనుకున్నా కూడా వాళ్ళకి దగ్గరికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఎందువల్ల ఇలా జరుగుతుంటుంది? ఇది కర్మ ఫలమా, లేకపోతే మా ఫలమా, లేకపోతే మా మీద ఉండాల్సిన దిష్టి ఫలమా అనేట్టుగా మనసులో సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి మీ మీద ఉండాల్సిన గ్రహ దోషాల వలన మీకు చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా ఎందుకు పోతుందంటే మీరు ఎన్ని మంచి చేసినా కూడా చెడు అయిపోతుంటుంది. మరి మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ దోషాలకి శాంతం చేసుకునేట్టుకైతే తప్పకుండా పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం కనబడుతుంది. మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు ఎదురవుతాయి. మీ చేతిలో డబ్బు నిలబడుతుంది. వ్యాపారంలో ముందుకు వస్తారు. చేసే రియల్ ఎస్టేట్లో అభివృద్ధిగా పొందుతారు. మరి రాజకీయంలో కూడా ఒక పెద్ద స్థాయిగా మీరు కూర్చొని జనాలలో మంచి పేరు సంపాదించుకొని
గౌరవార్థాన్ని మీరు నిలబెట్టుకొని ప్రజలకి సేవ చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధికి చేసుకుంటూ పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. కాబట్టి ఈ 2 గ్రహాలు మిమ్మల్ని ముందుకు పోనీకోకుండా వెనక్కి పోనీకోకుండా ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నెయ్యి అన్నట్టుగా మీరు ఏమి చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితిలో బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి బాధపడే వాళ్ళందరికీ మరి మీరు చేయాల్సిన ఒక పూజా బలం అనేది ఒకటి ఉంటుంది. మరి ఆ పూజా బలం మీరు చేసినట్టుకైతే మీకు తప్పకుండా మీకు కోరికలు, పనులు, కార్యక్రమాలు అభివృద్ధి పొందుతారు. మరి ఇవన్నీ చేయాలంటే మీకు ఆ ఈశ్వరుడు కటాక్షం అనేది ఉండాలి. శివయ్య పారార్థన చేయాలి, దాంతోపాటు ముత్యుంజయ పారార్థన చేయాలి. మరి ఆ శివయ్యకి మీరు అభిషేకాలు చేయాలి. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి మీరు ఆయన అభిషేకం చేసి ఆయన మీరు దర్శనం చేసుకున్నట్టుగైతే మీకు తప్పకుండా మీ జీవితంలో ఏది కోల్పోయారో దానికి మీకు అంతగా 10 ఇంతలు మీకు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. మీరు ఊహించరు, ఫలానా టైంలో అవుతుందని కూడా అనుకోరు. అలాగ ఊహించని అదృష్ట యోగమే మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేస్తామనుకున్నా కూడా పెద్దల్ని గౌరవించండి, వృద్ధులను అభిమానించండి. కాబట్టి మీ తల్లిదండ్రులను మీరు ఎంతగా శ్రద్ధగా చూసుకుంటారో మీకు పుట్టిన పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే అంత శ్రద్ధగా చూసుకుంటారు. కాబట్టి మీరు చేసిన కొన్ని చెడు పనులు, కొన్ని పాపాలు వలన అయ్యే మీకు రోగాలుగా మారిపోతాయి. దానివల్ల మీ ఆరోగ్య సమస్య మీకు డిస్టర్బెంట్ అవుతుంటుంది. దానివల్ల మీకు మెమోరీ శక్తి కరెక్ట్గా ఉండదు, ఆరోగ్యంలో ప్రాబ్లం రావటం, హెల్త్లో ప్రాబ్లం రావటం, దానివల్ల గుండెపోటు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతుంటాయి. మరి ఆ సమస్యల మొత్తానికే కారణాన్ని మొత్తానికి శాంతం చేసుకోవాలనుకుంటే మీ మీద ఉండాల్సిన నేను చెప్పిన ఈ పూజా బలాలు మీరు చేస్తే మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. మనసు, మైండు, ఆలోచన, తెలివితేటలు అభివృద్ధి పొందుతాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు ముందుకు వస్తాయి. కాబట్టి మరి మీ పిల్లలు, మీరు కానీ మీ పిల్లలు కానీ ఒక ప్రేమించినా కానీ ఆ ప్రేమ మీకు దక్కకోకుండా ఉన్నది అంటే మీరు చేసే ఒక చిన్న తప్పే మీ జీవిత లైఫ్ మొత్తానికే సర్వానికే ఇబ్బంది అవుతుంటుంది. అది ఎందువల్ల అంటే ప్రేమించినప్పుడు అది నీకు దక్కకోకుండా పోయినప్పుడు మరి నువ్వు ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటావు కదా, మరి నువ్వు ప్రాణం పోయే అంత సమస్యను తెచ్చుకుంటావు కదా. అంత దూరం దాకా నువ్వు తెచ్చుకోవద్దండి. ఏదైనా సరే మీ మనసులో ఉన్న విషయాన్ని యథార్థంగా మాట్లాడుకుంటేనే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి తెప్పించుకొని నిరాశ చెంది ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడి ఇలాంటితో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. ఓం నమః శివాయ నమః.